అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు బైబిల్‌లో నుంచి దానియేలు గురించి మనం నేర్చుకుందాం. దానియేలు గారు రోజుకి 3 సార్లు ప్రార్థించేవారు కదా! ఆ అనుభవము ఈరోజు మనలో ఉంటుందా? దానియేలు గారు లాగా 3 పూటలు కాకపోయినా అట్‌లీస్ట్ రోజులో ఒక్క పూటన్నా మనం ప్రార్థించగలుగుతున్నామా? దానియేలు గారు రోజుకి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలకు కూడా తన ఇంటిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు ఉన్న కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేసే అనుభవాన్ని మనం చూస్తున్నాం. సో, మరి ప్రతిరోజు దేవుడు మనకి 24 అవర్స్ ఇచ్చారు. మరి ఆ 24 అవర్స్‌లో అట్‌లీస్ట్ దానియేలు గారి వలె 3 పూటలు కాకపోయినా ఒక్క పూటన్నా మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? సో, దానియేలుగా చూస్తే అక్కడ ఏ సమస్యలు రానప్పుడు ఎలా అయితే ధైర్యంగా ప్రార్థించారో, అక్కడ సమస్య వచ్చినప్పుడు కూడా అదే విధంగా ప్రార్థించారు. అక్కడ దానియేలుకు శత్రువులు తన ప్రార్థన చేయకుండా చెయ్యాలని, తన అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి అక్కడ రాజుగారి చేత ఒక ఆజ్ఞ తయారు చేయించారు. రాజుని తప్ప ఇంక ఏ దేవుణ్ణి కూడా మొక్కకూడదు అని. కానీ దానియేలు గారు విశ్వాసం చూస్తే ఆ ఆజ్ఞ పెట్టక మునుపు ఎలా ప్రార్థించారో, ఆ ఆజ్ఞ పెట్టాక కూడా అదే విధంగా కిటికీలు తెరుచుకొని యెరూషలేము వైపు మోకరించి ప్రార్థించారు. తన సింహాల గృహలో పడవేసినప్పుడు కూడా ప్రార్థించారు కనుకనే దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశాడు. సింహాల నోళ్ళని దేవదూతలు పంపించి మూయించి దానియేలు గారిని దేవుడు రక్షించారు. ఈరోజు ఈ మాట్లాడే నీ జీవితంలో దానియేలు గారి వరే 3 పూటలను నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదు. అట్‌లీస్ట్ ఒక్క పూటన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావు మోకరించి. ఒక పావు గంట అయినా సరే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదా నీ జీవితంలో సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, వ్యాధి వచ్చిందని నువ్వు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు అదంటున్నారు, ఇదంటున్నారని దేవుని సన్నిధికి వెళ్ళడం మానేసి ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో. అక్కడ దానియేలు గారికి తన ప్రాణం పోతుంది అని తెలిసినా కానీ ప్రార్థన మానలేదు. ఈరోజు నీ జీవితంలో చిన్న సమస్య వచ్చిందని, చిన్న కష్టం వచ్చిందని, నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నానే, అయినా నాకు ఎందుకు ఈ సమస్య వచ్చిందని నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. కానీ ఈరోజు దానియేలు గారి ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. దానియేలు ప్రాణాలు పోతాయని తెలిసినా కానీ ప్రార్థన చేయడం మానలేదు. సో, అక్కడ సమస్య వచ్చినా కానీ ప్రార్థన మానకపోవడం ద్వారా దానియేలు పక్షాన దేవుడు ఉన్నాడని నిరూపించాడు. ఈరోజు నువ్వు కూడా సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని, వాళ్ళు వీళ్ళు ఇది అంటున్నారని ప్రార్థన మానేకు. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఆమేన్.